బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి మరో యాత్రకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక ఇవాళ తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో సభకు హాజరవుతారు సీఎం జగన్. ఇవాల్టి నుంచి మరో యాత్రకు సిద్ధమవుతున్నారు జగన్. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు, అలాగే బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక ఇవాళ తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్లలో అందిస్తారు. విద్యాసాగర్. రైట్ ప్రియాంక, ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో తన సభలు అలాగే తన ప్రచారం ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజలకు దగ్గరయ్యారు. అలాగే మేమంతా సిద్ధం పెడుతూ బస్సు యాత్ర కూడా చేపట్టారు. చివరగా ఇది హెలికాప్టర్ యాత్రగా చెప్పవచ్చు. ఎందుకంటే హెలికాప్టర్ ద్వారా ప్రతి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎన్నికలకి ఈ తక్కువ సమయంలో ప్రతి నియోజకవర్గాన్ని అలాగే ప్రతి జిల్లాని కూడా కవర్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మరో యాత్రకైతే మొదలు పెట్టారు, ఎన్నికల ప్రచారానికి మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే మొదట వచ్చే అనంతపురం జిల్లా తాడిపత్రిలో 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి సభ ఉండబోతుంది. ఇక్కడ మొదలు పెట్టిన ఈ సభ మధ్యాహ్నం సుమారుగా 12:30కి వెంకటగిరికి చేరుకోవాలి షెడ్యూల్ ప్రకారం. అలాగే సాయంత్రం 3 గంటలకు కందుకూరు. ఈ వెంకటగిరి కందుకూరు రెండు కూడా, వెంకటగిరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది, ప్రస్తుతం కందుకూరు కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. నిన్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, మేనిఫెస్టో గురించి వివరించాలని చెప్పి ప్రధానంగా ఈ అంశాలు ఈ ఎన్నికల ప్రచారాల్లో చేయబోతున్నారు. ముఖ్యంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, అలాగే ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేయడం. వెంటనే సమయం తక్కువ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా కవర్ చేసే విధంగా 28వ తేదీ అంటే ఈ రోజు మొదలు పెట్టిన ఈ ప్రచార సభలు ఎన్నికల ప్రచారాన్ని వరుసగా 1వ తేదీ వరకు కంటిన్యూగా పెట్టినారు. 28, 29, 31వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలు 3 జిల్లాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఈ రోజు మొదటగా అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ 2 గంటల సేపు ఉంటారు. సుమారుగా 12:30 గంటలకి వెంకటగిరి చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 3 గంటలకు కందుకూరు చేరుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిలో కూడా ముఖ్యంగా ప్రజలకి తాను ఏదైతే మేనిఫెస్టో ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వరాల జల్లు కురిపిస్తారని చెప్పి చాలా ఆశగా ఎదురు చూశారు. ఈ సమయంలో కేవలం గతంలో ఏదైతే నవరత్నాల్లో మేనిఫెస్టోని అట్నే కంటిన్యూ చేస్తామని చెప్పడం, కేవలం ఒక 2-3 అంశాలు మాత్రమే కొత్త వీటిలో జోడించడంతో ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నిరుత్సాహాన్ని అంతా కూడా దానికి సరైన వివరణ ఇస్తే జగన్మోహన్ రెడ్డి తాను ఏదైతే మేనిఫెస్టో చెప్పింది చేస్తాననే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. సో మొత్తం మీద ఈ రోజు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే తాడిపత్రి అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. ప్రియాంక. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.